ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అమ్మాయి తన కుటుంబాన్ని ఎదిరించి మరీ 1000కి పైగా సినిమాల్లో నటించి కోట్లాది రూపాయల్ని సంపాదించింది. కానీ పిల్లలు లేకపోవడంతో తోటి బంధువుల మాటలకు తట్టుకోలేక ఒక అనాథ అమ్మాయిని దత్తత తీసుకొని ఉన్నత చదువులు చదివించింది. కానీ ఆ అమ్మాయి సైతం వృద్ధాప్యంలో ఉన్న నిర్మలమ్మ గారిని ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది? అలా 3 తరాల హీరోలతో నటించిన ఈ బామ్మ మంచంపై చీమలు కుడుతున్నా సరే కదల్లేని స్థితిలో ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1920 జూలై 18వ తేదీన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో గల మచిలీపట్నంలో జన్మించారు నిర్మలమ్మ అలియాస్ రాజమణి. ఈమె తండ్రి అయిన గంగయ్య గారికి సొంత భూమి కూడా లేకపోవడంతో కూలీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. అలా తన తండ్రికి జన్మించిన 9 మంది సంతానంలో చిన్న కూతురైన రాజమణి గారిని ఎలాగైనా సరే ఉన్నత చదువులు చదివించాలనుకున్నారు. కానీ ఆమెకు మాత్రం నాటకాలపై మక్కువ ఉండడంతో తన పెదనాన్న అయిన బలరామయ్య గారి వెంట వెళ్ళి ఆ ప్రదర్శనలు చూస్తూ తాను కూడా పెద్దయ్యాక గొప్ప హీరోయిన్ అవ్వాలనుకుంది. ఇదే విషయాన్ని ఆమె తన తండ్రితో చెప్పగా, ఆడపిల్లని చదివించడమే ఎక్కువ అనుకుంటే నువ్వు నాటకాల్లోకి వెళ్తానంటావా? మరోసారి అటువైపు వెళ్ళావంటే స్కూల్ మాన్పించి కూలీ పనికి పంపిస్తాను అంటూ బెదిరించారు. దాంతో రాజమణి గారు స్కూల్కి వెళ్తూనే రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలను చదువుతూ ఆయా గ్రంథాల్లోని ద్రౌపది, సీతాదేవి లాంటి వారి మాటలను కంఠస్థం చేసుకున్నారు. ఆ డైలాగ్స్ని ఒకరోజు తన పెదనాన్న ముందు చెప్పగా ఆయన ఆ డైలాగ్స్ విని మంత్రముగ్ధులయ్యారు. నాటకాల్లోకి వెళ్తే నువ్వు గొప్ప హీరోయిన్ అవుతావంటూ వారి కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ మొట్టమొదటిసారిగా ఏకవీర నాటకంలో ఆమెకు అవకాశం కల్పించారు. అలా ఈ నాటక ప్రదర్శనలో ఆమె పాత్రకు విశేష గుర్తింపు రావడంతో ఆ పాత్ర పేరు అయిన నిర్మలమ్మనే తన సొంత పేరుగా మార్చుకున్నారు. ఈ నాటక ప్రదర్శనకు విచ్చేసిన నాటి బాలీవుడ్ హీరో అయిన రణబీర్ కపూర్ వాళ్ళ తాత అయిన పృథ్వీరాజ్ కపూర్ గారు ఒక సన్నివేశంలో ఆమె భావోద్వేగానికి మంత్రముగ్ధులై త్వరలోనే నువ్వు గొప్ప హీరోయిన్ అవుతావంటూ కితాబునిచ్చారు. అలాగే నాటి ప్రముఖ దర్శక దిగ్గజమైన విశ్వనాథ సత్యనారాయణ గారు సైతం నీలో మంచి ప్రతిభ ఉందమ్మా, అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకు అని ప్రోత్సహించారు. అలాగే ఈ నాటక ప్రదర్శనకు వచ్చిన ప్రముఖ డైరెక్టర్ అయిన ఘంటసాల బలరామయ్య గారు తన తదుపరి సినిమా అయిన గరుడ గర్వభంగం అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇస్తానని ముందుకు వచ్చారు. కానీ అప్పటికి నిర్మలమ్మ గారి వయస్సు కేవలం 16 సంవత్సరాలే కావడంతో యూనిట్లోని మిగతా సభ్యులు మరీ ఇంత చిన్న అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేస్తే ప్రేక్షకులు ఆదరించారని చెప్పడంతో ఆ పాత్రలో మరో హీరోయిన్కి అవకాశం కల్పించి నిర్మలమ్మ గారికి చెలికత్తె పాత్రను ఇచ్చారు. పేరుకి చెలికత్తె పాత్రే అయినా ఎక్కువ సీన్స్ నిర్మలమ్మ గారితోనే షూట్ చేయడంతో ఆమెకు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. అలా ఈ సినిమా విడుదలైన తర్వాత వెనువెంటనే పాదుక పట్టాభిషేకం అనే మరో సినిమాలో అవకాశం లభించడంతో ఈ సినిమా విడుదలైన వెంటనే నిర్మలమ్మ గారు తన మిత్రులు మరియు కుటుంబ సభ్యులను తీసుకొని ఎంతో సంతోషంతో పాదుక పట్టాభిషేకం అనే సినిమా చూసేందుకు బయలుదేరారు. కానీ 3 గంటలు గడిచినా సరే నిర్మలమ్మ గారు ఒక్క సీన్లో కూడా కనిపించకపోవడంతో ఆమె ఆ అవమానాన్ని భరించలేక కన్నీళ్లతో ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సినిమాలో తాను నటించిన సీన్లన్నీ ఉద్దేశపూర్వకంగానే తొలగించారని తెలుసుకున్న ఆమె మరోసారి సినిమాల జోలికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ప్రముఖ డైరెక్టర్ అయిన ఆదుర్తి సుబ్బారావు గారు వచ్చి తాను అక్కినేని నాగేశ్వరరావు గారితో నిర్మించబోయే ఆడపెత్తనం అనే సినిమాలో మీరే హీరోయిన్గా నటించాలంటూ నిర్మలమ్మ గారిని ప్రాధేయపడ్డారు. కానీ పాదుక పట్టాభిషేకంలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్న ఆమె తనకు సినిమాల్లో నటించడం ఏమాత్రం ఇష్టం లేదని కరాఖండిగా చెప్పేశారు. దాంతో సుబ్బారావు గారు అంజలీదేవి అనే మరో అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేశారు. అలా 1958లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో పాటు అంజలీదేవి గారికి విశేషమైన గుర్తింపును తీసుకువచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నిర్మలమ్మ గారు గుమ్మం దాకా వచ్చిన అవకాశాన్ని అహంతో వదులుకున్నందుకు ప్రతి క్షణం కుమిలిపోయేవారు. అదే బాధతో ఆమె సుబ్బారావు గారిని కలిసి క్షమించమని అడుగుతూ మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించమని వేడుకున్నారు. దానికి సుబ్బారావు గారు నవ్వుతూ తప్పకుండా చెబుతానమ్మా అంటూ అక్కడి నుండి పంపించేశారు. కానీ 2 ఏళ్లు గడిచినా సరే ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో అదే దిగులుతో కుమిలిపోతున్న నిర్మలమ్మను చూసి తన కుటుంబ సభ్యులు ఈమెకు పెళ్లి చేస్తేనైనా ఆ డిప్రెషన్ నుండి బయటపడుతుందని భావించి జీవి కృష్ణారావు అనే ఒక నాటకాల డైరెక్టర్తో పెళ్లి కుదిర్చారు. కానీ నిర్మలమ్మ గారు పెళ్లి తర్వాత కూడా తనను నాటకాల్లో నటించేందుకు అనుమతిస్తేనే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టడంతో స్వయంగా నాటక రచయిత
మరియు డైరెక్టర్ అయిన కృష్ణారావు గారు అందుకు సరేనన్నారు. అలా వీరి పెళ్లి తర్వాత కూడా నిర్మలమ్మ గారు ప్రముఖ నాటకాల్లో నటిస్తూనే తనకు సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని ఉందని, అందుకే అవకాశాల కోసం మద్రాస్ అంటే ప్రస్తుత చెన్నై నగరానికి వెళ్ళిపోదామంటూ తన భర్తని ప్రాధేయపడ్డారు. కానీ సినిమా ఒక రంగుల ప్రపంచమని, అందులో కొంతమంది సినీ పెద్దలు కాస్టింగ్ కౌచ్ పేరుతో ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తారని తెలుసుకున్న కృష్ణారావు గారు ఆ మాటని నేరుగా తన భార్యతో చెప్పలేక చెన్నై నగర వాతావరణం తనకు అనుకూలంగా ఉండదని, అందుకే ఇక్కడే ఉంటూ సినీ అవకాశాల కోసం ప్రయత్నిద్దామని సర్ది చెబుతూ వచ్చేవారు. కానీ 6 ఏళ్లు గడిచినా సరే సినిమా హీరోయిన్గా ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో తన భార్య ఒత్తిడిని తట్టుకోలేక కృష్ణారావు గారు ఆమెతో పాటుగా చెన్నై నగరానికి బయలుదేరారు. కానీ అప్పటికే నిర్మలమ్మ గారికి 29 ఏళ్లు పూర్తి కావడంతో ఈ వయసులో వచ్చి హీరోయిన్గా ప్రయత్నిస్తున్నావా అంటూ కొంతమంది సినీ పెద్దలు ఎగతాళి చేసినట్టుగా మాట్లాడేవారు. దాంతో ఆమె తన భర్త సలహా మేరకు కృష్ణ ప్రేమ అనే సినిమాలో రుక్మిణి అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. పాత్ర ప్రాముఖ్యాన్ని బట్టి ఆమె తనకంటే పెద్దవారైన ఎస్వి రంగారావు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు తల్లిగా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా వీరికి తల్లిగా నటించిన నిర్మలమ్మ గారు కృష్ణ, శోభన్ బాబు లాంటి వారికి అమ్మమ్మగా, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలకు బామ్మగా నటిస్తూ మెప్పించారు. ఇలా మొదట్లో చిన్న చిన్న పాత్రలు నటించినప్పటికీ శోభన్ బాబు గారితో కలిసి నటించిన మనుషులు మారాలి అనే సినిమా ఆమె తలరాతను ఒక్కసారిగా మార్చివేసింది. ఇందులో యూనియన్ లీడర్గా నటించిన శోభన్ బాబు గారికి తోటి కార్మికురాలుగా నటించి సామాన్య కార్మికుల కష్టాలను చూపిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలా ఈ సినిమాకు గాను ఆమెకు మొట్టమొదటిసారిగా నంది పురస్కారం సైతం లభించింది. ఆ తర్వాత నారాయణమూర్తి గారి సంగీత సినిమాలో మూర్తిగారు ఆకలితో అలమటించే నిరుపేద యువకుడిగా నటిస్తే నిర్మలమ్మ గారు కనీసం ఆయనకు 3 పూటల తిండి కూడా పెట్టలేని అభాగ్యురాలుగా నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు. ఇలా మయూరి మరియు సీతారామరాజు అనే సినిమాలకు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులను మరోసారి అందుకున్నారు. ఇలా నిర్మలమ్మ గారు 16 ఏళ్ల వయసు స్నేహం కోసం, యమగోళ లాంటి 1000కి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటూ అప్పట్లోనే లక్షలాది రూపాయలని సంపాదిస్తుండగా ఆమె భర్త అయిన కృష్ణారావు గారు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తూ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఒక విశాలవంతమైన భవనాన్ని నిర్మించుకోవడంతో పాటు చెన్నైలో సైతం ఒక సొంత ఇంటిని నిర్మించుకొని పలు ప్రదేశాలలో భూముల్ని సైతం కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. కానీ ఎంత సంపాదించి ఏం లాభం, మీరు చనిపోయాక ఆ ఆస్తిని అనుభవించడానికి కనీసం 2 పిల్లలైనా ఉండాలి కదా అని తన తోటి బంధువులు మాటలతో హింసించేవారు. అలా పెళ్ళై 12 ఏళ్లైన పిల్లలు కలిగిన నిర్మలమ్మ గారు వృద్ధాప్యంలో తమను చూసుకుంటుందనే నమ్మకంతో కవిత అనే ఒక అనాథ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకోసాగారు. అలా ఆ అమ్మాయికి ధనవంతుల పిల్లలకు ఏమాత్రం తీసిపోని రీతిలో విద్యాభ్యాసం అందించారు. కానీ ఆమె చదువు పూర్తవ్వకముందే కృష్ణారావు గారు గుండెపోటుతో మరణించడంతో కళ్ళ ముందే తనను ప్రాణంగా ప్రేమించే భర్త దూరం అవుతుంటే నిర్మలమ్మ గారు గుండెలవిసేలా ఏడ్చారు. అలా ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోవడంతో షుగర్, బీపీతో పాటు థైరాయిడ్ లాంటి సమస్యలు చుట్టుముట్టాయి. తను ప్రాణంగా పెంచుకున్న అమ్మాయికైనా సరే ఇల్లరికపు అల్లుడిని తెచ్చుకొని తన కళ్ళ ముందే మనవళ్ళు, మనవరాళ్ళు తిరుగులాడుతుంటే తన శేష జీవితాన్ని ఆనందంగా గడపాలనుకున్నారు. కానీ కవిత గారికి అమెరికాలో స్థిరపడిన కుటుంబం నుండి సంబంధం రావడం, కవిత గారు సైతం తాను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటానని పట్టుబట్టడంతో చేసేదేమీ లేక భారీ మొత్తంలో కట్నంతో పాటు చెన్నైలోని తన సొంత ఇంటిని ఆమెకు బహుమానంగా ఇచ్చారు. అలా పెళ్లి తర్వాత తన కూతురు సైతం అమెరికా వెళ్ళిపోవడంతో కోట్ల ఆస్తి ఉన్నా సరే ఎవ్వరూ లేని అనాథలా మిగిలిపోయారు. ఇలాగే ఉంటే ఆమె ఆరోగ్యం మరింతగా పాడవుతుందనే ఉద్దేశంతో చాలామంది దర్శకులు మీరు మళ్ళీ సినిమాలో నటించాలంటూ ఆమెకు సలహా ఇచ్చారు. కానీ ప్రాణంగా పెంచుకున్న కూతురే ఇలా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇంకెవరి కోసం డబ్బు సంపాదించాలంటూ ఆమె ఆ సినిమాలన్నింటినీ తిరస్కరించేవారు. కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారి సలహా మేరకు ఆమె ప్రేమకు స్వాగతం అనే సినిమాలో చివరిసారిగా నటించి ఆ సినిమా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఎంతో మంది దర్శకులు తమ సినిమాల్లో నటించమని ఆమెను ప్రాధేయపడినా సరే ఇక నుండి తాను సినిమాల్లో నటించలేనని తేల్చి చెప్పేశారు. కొన్నాళ్ల తర్వాత తాను ప్రాణంగా పెంచుకున్న కవిత గారు కుటుంబంతో సహా ఇండియాకు వచ్చారు. ఈ విషయం తెలిసిన నిర్మలమ్మ గారు తన కూతురు తన దగ్గరికే వస్తుందని, ఇక నుండి తాను తన మనవళ్ళు మరియు మనవరాళ్లతో సంతోషంగా గడపవచ్చని ఆశించారు. కానీ కవిత గారు మాత్రం కొద్ది రోజులు మాత్రమే హైదరాబాద్లో ఉండి ఆ తర్వాత తన కుటుంబంతో సహా
చెన్నై వెళ్ళిపోయి అక్కడే నిర్మలమ్మ గారు బహుమానంగా ఇచ్చిన ఇంట్లో స్థిరపడ్డారు. దాంతో నిర్మలమ్మ గారు మరింత కుంగుబాటుకు లోనయ్యారు. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో పలకరిద్దామని వెళ్లిన రమప్రభ గారు ఆమె దీనస్థితిని చూసి నివ్వెరపోయారు. మంచంపై చీమలు కుడుతున్నా సరే కదలలేని స్థితిలో ఉన్న ఆమెను చూసి తల్లిని చూడ్డానికి కేవలం డబ్బులు మాత్రమే పంపితే సరిపోదని, కొంత ప్రేమ కూడా ఆమెను మామూలు స్థితికి తీసుకువస్తుందని కవిత గారితో ఎన్నోసార్లు అనేవారు. కానీ ఆమె మాత్రం పిల్లల చదువు రీత్యా తనకు హైదరాబాద్ రావడం కుదరదని ఆమె బాగోగుల్ని ఇంట్లో పనిచేసే వాచ్మెన్తో పాటు ఆయన భార్యకు అప్పజెప్పారు. అలా నిర్మలమ్మ గారిని చూసేందుకు రమప్రభ గారు ప్రతి వారం ఆమె ఇంటికి వెళ్ళేవారు. మొదట్లో తనకు ఎంతో ఇష్టమైన చేపల పులుసును ఇష్టంగా చేయించుకు తినే నిర్మలమ్మ గారు ఒకరోజు రమప్రభ గారితో, నేను చనిపోయాక నా పాత్రలన్నీ నీకే వస్తాయంటూ నవ్వుతూ కొనియాడేవారు. అలా 3 తరాల హీరోలతో 1000కి పైగా సినిమాలో నటించిన నిర్మలమ్మ గారు 2009 ఫిబ్రవరి 19వ తేదీన 82 ఏళ్ల వయసులో కన్ను మూశారు. తన వారసత్వంగా ఒక్కరైనా ఉండాలని కోరుకున్న నిర్మలమ్మ గారు తన దత్తపుత్రిక అయిన కవిత గారిని సినిమాల్లో నటించమని పలుమార్లు అడిగారు. కానీ ఆమె తగినంత ఆసక్తిని కనబరచకపోవడంతో తన మనవడినైన కమెడియన్గానైనా స్థిరపడతాడనే నమ్మకంతో పడమటి సంధ్యారాగం అనే సినిమాలో అతిగా ఆహారం తినే తిండిపోతు పాత్రలో అవకాశం ఇచ్చారు. ఈ పాత్రలో విజయ్ గారు తన వంతుగా ప్రయత్నించినప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించలేకపోయారు. దాంతో ఆ తర్వాతి సినిమాల్లో అతనికి అవకాశాలు రాకపోవడంతో సినిమాల నుండి దూరమై వ్యాపారంలో స్థిరపడ్డారు. నా ఒపీనియన్ ప్రకారం ఒక మనిషికి ఎంత మంచితనం ఉన్నప్పటికీ నా అనే స్వార్థం కొంతైనా ఉండాలి. అప్పుడే ఇతరులపై చూపించే ప్రేమలో కొంతైనా తమను తాము ప్రేమించుకుని ఆనందంగా జీవించగలుగుతారు. మరి అందరి హృదయాల్లో బామ్మ అనే స్థానం సంపాదించుకున్న నిర్మలమ్మ గారి గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.